హాయ్ అండి, నేను మీ వాసవి కాసన్నేని. 5 నిమిషాల్లో అయిపోయే ఈజీ అండ్ టేస్టీ అయిన రెసిపీ అండి. రేపు శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ఎంత వంట రాని వాళ్ళైనా సరే 2 నిమిషాల్లో చేసి పెట్టుకునే ప్రసాదం అండి. కొంతమంది 1-4 ప్రసాదాలు చేసుకుని అమ్మవారికి నివేదించుకోవాలనుకుంటారు. అంత హడావిడిలో చాలా ఈజీగా 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చండి. ఇలా ముందుగా జీడిపప్పు కిస్మిస్ని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే బాండీలోనికి మరి కాస్త నేతిని తీసుకుని 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు, లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని తిప్పుకుంటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి స్వీటు. మనం రవ్వను వేయించుకోకపోతే పచ్చివాసన వస్తుందండి. తిప్పుతానే ఉండాలన్నమాట, వదిలేస్తే అడుగంటిపోతుంది. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని 1 కప్పు బొంబాయి రవ్వకు 1 కప్పు పంచదార, 2 కప్పులు వాటర్ని తీసుకోవాలండి ఈ స్వీట్ కోసం. ఇది ఇప్పుడు చక్కగా వేగిందండి. ఇక వాటర్ పెట్టేసుకోవచ్చు ఇందులోనికి. 2 కప్పులు వాటర్ని వేసుకుని బాగా కలిగి తిప్పుకోవాలన్నమాట. అదే మనం వేయించుకోకుండా, నేతిలో వేయించుకోకుండా డైరెక్ట్గా వాటర్ పెట్టుకుని రవ్వ వేసుకుంటే ఉండలు కట్టేస్తుంది అనమాట. ఇలా ముందు రవ్వను వేయించి అందులోనికి వాటర్ తీసుకుంటే ఉండలు కట్టదు, వెంటనే ఈజీగా అయిపోతుందండి. ఇలా సగం ఉడికిన తర్వాత నేను 3/4 షుగర్ని తీసుకుంటున్నాను. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఫుల్ కప్ తీసుకోవచ్చు. షుగర్ని కూడా అందులో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలండి. మనం షుగర్ వేసుకున్న తర్వాత కూడా తిప్పుకుంటానే ఉండాలి, ఎందుకంటే ఈ స్వీటు గమ్ముని అడుగంటికిపోతుంది అనమాట. అందుకే మూతను ఎంతోసేపు ఉంచుకోకూడదు, జస్ట్ రవ్వ మగ్గడం కోసం వేసుకోవాలి. ఈ స్వీట్ కోసం ఇప్పుడు ఎంత ఎక్కువగా నేతిని, ఇలాచీని వేసుకుంటే ఈ స్వీట్కి అంత టేస్ట్ వస్తుందండి. నాలుగైదు ఇలాచీని దంచి వేసుకున్నాను. ఇంకా ఈ స్వీట్ రెడీ అయిపోయినట్లేనండి. అందుకని నేను మొదటి నుంచి నిమిషాల్లో అయిపోద్ది అని చెప్తున్నాను. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఎవ్వరైనా సరే. ఇందులోనికి వేయించి పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ని కూడా కలిపేసుకుందాము. అంతే అండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన రవ్వ కేసరి రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.